సెంటర్ ఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? నెల రోజులు అవుతుంది. పోసిరా మీ ఒడ్లు అల్లు ఉన్నాయా? పోసినాం. ఎన్నో సీరియల్? లాస్ట్ సీరియల్ వచ్చినాయి. ఇంతవరకు ఏమైనా పోయినాయా? ఓపెన్ అయిందా? పోనే మొన్న వచ్చింది లారీ మళ్ళీపోయింది. తాళాలని ఏమైనా కటింగ్ అడుగుతారా? కటింగ్ చేస్తామంటారా? ఏమో మొన్న అన్నారట బస్తకిలని మాట్లాడాడు. మరి మాట్లాడినా కూడా ఇలా కొడుతురు 2 రోజులు అట్నే ఆగిపోతుంది రోడ్డు. ఇంతవరకు వస్తలేదు, పత్తలేదు. అయితే అంటారా మరి చేస్తా అంటారు? అడుగుతారా? ఎవరు పట్టించుకుంటలేరు. చెప్పి ఫోన్ చేస్తారు. గాలు ఫోన్ చేస్తారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఆ వడ్డ గురించి. ఎట్లా మరి ఎన్ని రోజులు అవుతుంది అంటారు? ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఉండదాం లేదు లేని చావలేదు. ఆ ఎమ్మెల్యే ఎవరు? మందల సామెలా? ఎందుకు స్పందిస్తలేడా? చేసిరా? ఫోన్ చేసిరా మీరు? కదా వడ్డకు రైతులకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిరా? మస్తుగా చెప్పారు. ఇంతవరకు లేదు. దున్నపోత మీద ఆనబడ్డాడు అని చెప్తే ఇంతవరకు లేదు. అంటే దత్తగూడెంలో మీకు ఇంతవరకు ఎమ్మెల్యే వచ్చి అభివృద్ధి విషయాలు ఏం చేయలేదా? ఓపెన్ కూడా చేయలే. సెంటర్ ఓపెన్కి రాలేదా? రాలే. అత్తలేడు. అంటే ఊరియా విషయంలో ఎట్లుంది? ఊరియా ఇప్పుడు ఆన్లైన్ అట. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చి మనకి ఊరిపోయిన సాబలాలు వేస్తే తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ పోసి లైన్లు కడుతున్నారు. ఒక్క బస్తా కూడా లైన్లు కడుతురు. పోయి ఊరి ఇచ్చినోడే కడుతున్నాడు. ఏం పాలన ఈ పాలన పావడా అంత రండ పాలన, ఇది లంగ పాలన. మళ్ళా ఎలక్షన్ వస్తే ప్రజాపాలన రావాలని కోరుకుంటురా? కేసీఆర్ పాలన కావాలనుకుంటురా? ఈ పాలన పావడం ఇంకెందుకు ఈ 3 రాష్ట్రాల పాలన. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మనం బాగుపడాలి కానీ వేస్ట్ ఇది. వీడు అంతేనా? ఎక్కడ నాటం చేస్తుడు రైతులని. రైతు బంధు అంటే రైతు బంధు లేదు, ఏది లేదు. అదో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఒక్క గ్యారెంటీ కూడా ఏది వెళ్ళవచ్చు. ఎక్కలేదు. అంత దూపే, అంత దూపు. సరే సరే. అంత లంగ రాజకీయం. పెద్ద మనిషి స్వామి. స్వామి ఎవరు? వాళ్ళడుగా. ఎట్లుంది ప్రజాపాలన? రేవంత్ రెడ్డి పాలన ఇక మంచిగానే ఉంది కానీ ఉంటే రామయ్య. ఎందుకు ఏమైంది? ఏం తక్కువ అయితే కొంటలేరు. ఒడ్లు రాసుల కొద్దీ ఉన్నాయి. అనే దాన్ని ఆనే ఉంది. ఎండ పోసి పట్టాలకు బాగా ఇబ్బంది అవుతుంది. కిరాయి తెచ్చిన పట్టాలు, ఆ పట్టాలకు రోజుకు 25 రూపాయలు. అది 2 నెలలకు 3 నెలలకు కొనే వరకే ఆ పట్టాల కిరాయి ఆ వడ్లకు సరిపోయినట్టుంది. ఆ వడ్ల గురించిలే ఇబ్బంది ఉంది. ఇప్పటికీ 25 లోపే ఉంది. సీరియల్ నడుస్తుంది. మీదంతా సీరియల్? నా సీరియల్ 120 సీరియల్ ఉంది. ఎప్పుడు రావాలి మరి? దసరా వస్తుందో దీపావళి వస్తుందో వాళ్ళకే పోతాయి తెలియదు. దీపావళి వడ్లు కూడా ఇప్పుడు 120 ఉంది. ఆ సీరియల్ అవి కొనే వరకే దసరా దీపావళి ఎప్పుడు వస్తుందో వడ్ల మీద కూడా ఆ పట్టాల కిరాయి ఇస్తామా లేకపోతే పట్టాలకు ఉపయోగిస్తామా అని మా బాధ ఉన్నాయి. అది లాస్ట్కి ఏమంటాం మరి? ప్రభుత్వం ఉంది అని ఉంటే బాధ. ఏ పనులు చక్కగా అయితే లేవు. కరెంటు చక్కగా వస్తలేదు. ఇప్పుడే కరెంట్ కోత ఉంది. ఇక ముందు బావులు పొలాలు పెడితే ఎంత కోత వస్తుందో అదే బాధే ఉంది. దానివల్ల ప్రభుత్వం మాదే కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఉంటే బాధ. దానివల్ల ఇబ్బంది అవుతుంది. రైతు బంధు అలాంటివి పడుతున్నాయా? ఇక పడుతున్నాడు. 1 ఎకరానికి పడుతున్నాయి. మీ తోలుకు మొత్తుకుంటారు. అంటే నీకు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా రైతు విషయానికి? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా పడ్డది. ఆయన ఏదానికి వేసిండో ఏం చేసిండో మొత్తం మీద మంచిగా పడ్డది. మన అయితే పడ్డది. ఇప్పుడు ఊరియా విషయానికి మొన్న ఊరియా అయితే చాలా కోత లైన్లు కట్టి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ప్రజాపాలన కావాలనుకుంటుర్రా? కేసీఆర్ రావాలనుకుంటుర్రా? ప్రజాపాలన అయినా కానీ ఊరియా మాకు మాత్రం మంచిగా వస్తే ఏ ప్రభుత్వం అయినా మంచిగా ఉంటుంది. కేసీఆర్ కాదు కాంగ్రెస్ కాదు, మొత్తం ఏదైనా కానీ పనులు చేస్తే ఆ ప్రభుత్వం మంచిగా మొత్తం. కానీ ఇవన్నీ లేని ఇబ్బందులు ఎందుకు వస్తాయి? దానివల్ల పింఛన్ కూడా చక్కగా వస్తలేవు. ఈ నెల ఆ నెలకు వస్తుంది, ఆ నెలకి ఈ నెలకు వస్తుంది. అది కథ. సరే. ఇంట్లో వడగంలో వాన ఉంటుంది. అంటే బెదిరిస్తా ఉన్నాయి ఆ పట్టాలు. ఇప్పుడు తప్పకప్పుడు ఆడికి అదే బాధ ఉంది. సరే. ఏం పేరు? సోమాల్. పోసిరా వడ్లు? పోసిరా బండ మీద? పోసినా. ఎన్ని రోజులు అవుతుంది? నెలకు వచ్చింది. నెలకు వచ్చిందా? పట్టిరా వడ్లు? పట్టాం. కాంట కాలేదా మరి? కాలేదు. ఎందుకు పెడతలేరు? పెడుతున్నాం వస్తామంటారు, వస్తలేరు. ఓనాడు వచ్చి లారీ మళ్ళీపోయింది. ఓనాడు లారీ మళ్ళీపోయి బస్తాలకి అప్పుడే మిల్లుకి ఫోన్ చేస్తే మిల్లు బండి మలుపుకొని రాగా బండి మలుపుకొని పోయి మళ్ళీ ఇంతవరకు కొడతలేరు. ఇక కొడతలేరు. ఎందుకని అడగలేదు ఎవరు? అడితే వస్తున్నాం అంటారు, వస్తలేరు. ఎప్పటి వరకు పోతాయి అంటావు వడ్లు? వస్తలేరు కదా, వచ్చి కొడితే కదా పోయేది. మరి బయట అమ్ముకుంటూ అయిపోవుగా?
బయట ఏమో పడుతుంది కదా అని పోస్తుంది, బయట అమ్ముకుంటే ఎట్లా పడుతుంది కదా అని పోస్తుంది, లేకపోతే ఎప్పుడో బయట అమ్ముకుంటే అయ్యేపోవు. పడుతుంది అంటారు కదా, పడుతుంది అంటే పోస్తుంది. మరి ఈ లెక్కలు చూస్తే మళ్ళీ మురకచీర కాడితో వచ్చే వరకు పోయేటట్లేదుగా. దసరా దాకా కూడా పోవు ఈ లెక్క చూస్తే. అంతేనా? ఎట్లా మాట రైతు పోకుంటుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, నాయకులు ఏం చేస్తలేరు. మీరు అడుగుతలేరు ఎమ్మెల్యేని? ఏం చేస్తారు? మామూలుగా ఫోన్ చేసి అన్న పోయి అన్న మా ఒడ్లు కాంటా పెట్టాలి అనే క్వశ్చన్ చేస్తలేరు. ఊరికి వచ్చిన పాపాన్ని పోలే గెలిచిన కాంచి అసలే వస్తే ఉంది, వస్తే సగం సగం. ఎట్లుంది మరి ప్రజాపాలన? బాగుందా? రేవంత్ రెడ్డి పాలనే ఉంది, కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. అంతేనా? రైతు బంధు వచ్చేది ఒడ్డు పోయినాయి అనుకున్నట్టు ఎప్పుడు పడితే అప్పుడే, ఇదంతా లేదు. ఇప్పుడు అయ్యింది ఇది. కానీ కరెంటు ఇప్పుడు మంచిగా వస్తుందా? అంత కరెంట్ కేసీఆర్ తోనే పోయింది. కరెంట్ కూడా కేసీఆర్ తోనే పోయింది. అంతేనా? కేసీఆర్ ఉన్నాక అన్నీ అనుకున్నాడు జరిగినాయి.